హాయ్ అండి, మీ సాయి వ్లాగ్స్. ఈరోజు పచ్చిమిర్చి, దోసకాయ, దొండకాయలు వేసి పచ్చడి చేస్తున్నాను. ఇది వేడి వేడి రైస్లోకి, రాగి ముద్దలోకి చాలా రుచిగా ఉంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్. నేను ఒక 10 పచ్చిమిర్చి, 4 దొండకాయలు, ఉల్లిగడ్డలో సగం, 3 టమాటో, మీడియం సైజు దోసకాయ తీసుకున్నాను. ఇవన్నీ శుభ్రంగా నీళ్ళు పోసి కడగాలి. పచ్చిమిర్చి, దోసకాయ, టమాటో, దొండకాయలు అన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె తీసుకొని అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఫస్ట్ దొండకాయని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. మిగిలిన దొండకాయలు కూడా అలాగే కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసేసి ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇప్పుడు కాస్త మగ్గిపోయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 3 టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటో ముక్కలు వేసేసాను. సగం ఉల్లిపాయ వేసాను. ఉల్లిపాయ కూడా ఇందులోనే మగ్గిచ్చేస్తే పచ్చడి కారం లేకుండా బాగుంటుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. టమాటో, పచ్చిమిర్చి, దొండకాయలు, ఉల్లిపాయ అన్నీ మగ్గిపోయాయి చూడండి. మనం గెంటెతాల అంటే పచ్చిమిర్చి ఈజీగా తునిగిపోయింది కదా, ఇవన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని చల్లార్చుకోవాలి. అందులోనే ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, కాస్త జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని రోలు ఉంటే రోట్లో దంచుకోవాలి. నేను రోట్లో వేయకుండా పప్పు గుత్తితోనే ఇలా దంచేస్తున్నాను. ఇలా చేసుకున్నా మనం రోట్లో దంచినట్లుగానే వస్తుంది పచ్చడి, చాలా బాగుంటుంది. మొత్తం పచ్చడి అంతా ఇలా మెదిపేసుకోవాలి. ఇప్పుడు దోసకాయ ముక్కలను కట్ చేసి పెట్టుకున్నాను. పై చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ముక్కలన్నీ ఈ పచ్చడిలో వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కావాలనుకుంటే సన్నగా కట్ చేసి ఇందులో వేసేసుకోవచ్చు. నేను పచ్చడిలోనే వేసాను. అంతేనండి, సింపుల్ దోసకాయ, దొండకాయ